Okay, loudly one time, bolo Ganga Maiya ke forward, forward, forward. మేము రిషికేష్ రాగానే చాలా చోట్ల ఎక్కడ పడితే అక్కడ ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ కోసం కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఇలా అని చాలా అంటే చాలా పోస్టర్స్ ఉన్నాయి. ఎక్కడ పోస్టర్స్ కానీ లేకపోతే బుకింగ్ ఆఫీస్ కానీ చాలా ఉన్నాయి. కానీ మెయిన్ ప్లేస్ మాత్రం మునికి రేతి అని రామ్జులాకి వెళ్ళే పాయింట్లో ఉంటుంది. అటు వెళ్ళే దారిలో ముందైతే మేము దారిలోనే మేము రిషికేష్ బస్ స్టాండ్ దగ్గరే ఒక పర్సన్ని కలిస్తే వాళ్ళు మన దగ్గర బార్గెన్ చేసి అయితే 450 రూపీస్కి పర్ హెడ్ చొప్పున మాట్లాడుకొని 2 మెంబర్స్కి 900 తీసుకొని మమ్మల్ని ఇక్కడ మునికి రేతి అనే పాయింట్ దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అలానా ఒక ఆఫీస్లోనైతే మమ్మల్ని డ్రాప్ చేశారు. ఇక్కడ నుంచి ఒక వెహికల్ తీసుకొని ఆ వెహికల్ మీద బోట్ పెట్టేసుకొని వెళ్తారు. మీరు చూడొచ్చు ఈ చుట్టుపక్కల అన్ని బోట్స్ తోటి వెహికల్స్ ఎట్లా రెడీ అయి ఉన్నాయో. ఇక్కడ మనం బుకింగ్ అన్నీ ఒక 8 మెంబర్స్ దాకా అయితే ఒక బోట్లో ఆల్మోస్ట్ 8 మెంబర్స్ దాకా పడతారు. తక్కువ కూడా తీసుకెళ్ళొచ్చు కానీ 8 మెంబర్స్ అయితే ఫిట్ అవుతారు. సో 8 మెంబర్స్ని ఫిల్ చేసుకొని ఆ బోట్తో పాటు మనకు ఏ పాయింట్ వరకు అయితే బుక్ చేసుకుంటామో ఆ పాయింట్ దాకా తీసుకెళ్ళి అక్కడ వదిలితే అక్కడ నుంచి మనము రివర్ రాఫ్టింగ్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ ఇదే పాయింట్కి రావాలి. మేమైతే మా లగేజ్ ఇక్కడే ఆఫీస్లో పెట్టేసుకొని మేము ఇప్పుడే వెహికల్ ఎక్కుతున్నాం. ఇదే మా బొలెరో వెహికల్. మీరు చూడొచ్చు ఆ బొలెరో వెహికల్లో మొత్తంగా మేమైతే 7 మెంబర్స్ కూర్చున్నాం. నేను మా ఫ్రెండ్తో పాటు మిగతా 5 మెంబర్స్ వేరే వాళ్ళ నుంచి వచ్చాము. మేమందరం కలిసి ఇప్పుడు శివపూరి నుండి రిషికేష్కి 16 కిలోమీటర్ల స్ట్రెచ్ అయితే బుక్ చేసుకున్నాను. జస్ట్ 450 రూపీస్కే. అదే వేరే రివర్ రాఫ్టింగ్ ప్లేసెస్లో అయితే దీనికి చాలా అంటే చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అయితే చాలా చీప్ అని చెప్పొచ్చు. చూడొచ్చు ఇప్పుడు మేమైతే వెహికల్లో ఉన్నాం కదా, మేము శివపూరికి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మనం రోడ్ అయితే క్రాస్ అయిపోయినాం. ఇదిగో మనం నది దగ్గరికి అయితే చేరుకుంటున్నాం. మొత్తం కార్లో మెంబర్ చూడొచ్చు ఎంతమంది ఉన్నామో. మేమైతే వెనకాల 3 ఉన్నాం, వెనకట 4 అమ్మాయిలు. మేము ఆల్మోస్ట్ దగ్గరికి చేరుకున్నాం. దిగ్గానే ఈ నదీ తీరాన ఒక చిన్న మినీ జాతర లాగానే కనిపించింది. ఇంతమంది ఉన్నారేంట్రా బాబు, ఎవర్రా మీరంతా అన్నట్టు అనిపించింది. కానీ ముందుకెళ్తే తెలిసింది ఒక్కొక్కరు గ్రూప్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడొచ్చు ఒక గ్రూప్ వాళ్ళందరికీ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు ఎలా వెళ్ళాలి, ఎలా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమన్నా అన్నీ కూడా చెప్తుంటాడు. ఇలా మమ్మల్ని అయితే నది దగ్గర ఉన్న ఒక గైడ్ అయితే పిలిచాడు. మేమైతే కొంతమంది అయితే అటు సైడ్ వెళ్తున్నాం. और मैं कुछ सेफ्टी टिप्स दूंगा आप लोगों को, आप लोगों ने बैठना कैसे क्या क्या करना है थोड़ा सा ध्यान से सुन लेना, ठीक है। देखा सबसे पहले तो आपका मैं मोस्ट वेलकम कर रहा हूँ गाइस वाइट वाटर रिवर गंगा में आप लोग का स्वागत है गाइस। ఈయనే మనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సేఫ్టీ ప్రికాషన్స్ కానీ మనం ఎలా రాఫ్టింగ్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మేమైతే అందరం చూడొచ్చు ఎలా అతను చెప్తుంటే ఎలా వింటున్నామో. గైడ్ చెప్పేదంతా హిందీలో ఉంది. నేను దారిలో అక్కడక్కడ మీకు ఎలా రాఫ్టింగ్ చేయాలనేది కూడా నేను పూర్తిగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే స్కిప్ చేసేద్దాం. ఇక్కడ నుండి అసలైన రాఫ్టింగ్ మజా రాబోతుంది. శివపురి నుంచి స్టార్ట్ అయినాం. 16 కిలోమీటర్ లాంగ్ మనం ఇప్పుడు రాఫ్టింగ్ చేయాలి. స్టార్టింగ్ అయితే నీళ్ళు అంటే ఈ నది అయితే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే మనడు గైడ్ చేస్తున్నాడు ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి. ఇవి కొంచెం ముందుకెళ్ళగానే అసలు మజా ఉంటుంది. ఎండాకాలం చలికాలం అని తేడా లేకుండా సంవత్సరంలో ఎక్కువ కాలం ఈ రివర్ రాఫ్టింగ్ ఉంటుంది.
పడిపడి లేచే ఆ కెరటాల మీద రాఫ్టింగ్ చేస్తుంటే చల్లచల్ల నీళ్లు ఎగిసిపడి మన మీద పడుతున్నప్పుడు రాఫ్టింగ్ చేస్తుంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. ये भाई यूट्यूबर है। थैंक यू। ओके लाउडली वन टाइम बोलो गंगा मैया के। चलो अब एक साथ पैडल चलाना, ठीक है? चलाइए गाइस, फॉरवर्ड चलाओ। आइए चलाइए, फॉरवर्ड फॉरवर्ड। हाँ तेज चलाओ पैडल, मैं आपको सेफ लेके जाऊंगा। पैडल अच्छे से चलाना बे। अरे पैडल चलाओ, चला तो रहे हो यार, मत बताओ एक दूसरे को। पावर लगाओ, पावर पावर, फास्ट भाई, फास्ट चलाओ, पीछे वाला तेज चलाओ, पलट जाएगी नहीं तो बोट। तेज चलाओ, फास्ट चलाओ, फास्ट। फॉरवर्ड फॉरवर्ड, चिल्लाओ मत, फॉरवर्ड करो। पूरा फॉरवर्ड फॉरवर्ड फॉरवर्ड, बैक मार, हल्का बैक मार, बैक मार, बैक मार, चलाओ भाई पैडल। ओके स्टॉप, ध्यान दे। चलो आप थोड़ा सा आगे बैठो, चलो पीछे देखो, चिल्लाओ जोर से, चलाओ एक साथ चलाओ, रैपिड आ रहा है सामने। బోట్కి ముందుండి నడిపే వాళ్ళకు కొంచెం ఫోర్స్ ఎక్కువగా యూజ్ చేసి పుష్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నాకు ఇంతకుముందు 2-3 సార్లు నేను ఈ రాఫ్టింగ్ చేస్తున్నాను. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేనే లీడ్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఇలా పుష్ చేయాల్సి వస్తుంది రా అని చెప్పేసి. సో మేమిద్దరము ముందు లీడ్ తీసుకొని చాలా గట్టిగా పుష్ చేస్తున్నాం. వెనక మీరు అమ్మాయిని చూడొచ్చు, అలా లైట్గా పుష్ చేసినా కూడా కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళడం కోసం ముందైతే మేము ఉన్నాము. ओके स्टॉप स्टॉप, चलाइए फॉरवर्ड, चलाओ चलाओ चलाओ, पावर लगाओ, पावर लगाओ। वही तो चला, एक वीडियो बनाइए, अब मैं उसमें जाऊँगा। ओके स्टॉप स्टॉप स्टॉप। ఈ బోట్లో గైడ్ నెత్తి మీద హెల్మెట్కి ఒక గోప్రో అయితే ఉంటుంది. ఆ గోప్రో నుంచి ఫొటోస్ అండ్ వీడియోస్ చేయడానికి మన గోప్రోకి వీడియో క్లిప్స్ కోసం 2000 రూపీస్ అయితే అడిగాడు. యాక్చువల్గా ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది, మనం బార్గెన్ చేసుకుంటే రేట్ తగ్గొచ్చు కూడా. కానీ మన బోట్లో అయితే మనోడు అస్సలు తగ్గలేదు, 2000కు ఒక్క రూపాయి కూడా తగ్గదన్నాడు. స్టార్టింగ్లో కొంచెం బార్గెన్ చేసాము, తగ్గుతాడేమో అని చెప్పి. ఎందుకంటే బయట 1000-1500 రూపాయలకి మొత్తం అందరికి కలిపి క్లిప్స్ ఇస్తాడు, కానీ ఇక్కడ బార్గెన్ చేసాము అయినా కూడా తగ్గలేదు. ఇక పర్లేదని చెప్పేసి 2000కు మేమైతే మాట్లాడుకున్నాం. అందుకే క్లిప్స్ అనేవి మధ్య నుంచి వచ్చాయి. బోట్లో మొత్తం 7 కూర్చున్నాం. 2000 రూపాయలని 7 షేర్ చేసుకోగా 280 రూపాయలు పర్ హెడ్ పడింది. నామినల్ అనిపించింది. మేమైతే ముందుకు వెళ్తుంటే మంచి మంచి క్లిప్స్ కోసం అయితే మరీ రిక్వెస్ట్ చేసి మరీ తీయించుకున్నాం. ओके सब लोग पीछे देखो, लाउडली वन टाइम बोलो गंगा मैया की, भारत माता की। మీరు రివర్ రాఫ్టింగ్ని కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మన భారతదేశంలో చాలా అంటే చాలా తక్కువ ప్లేసెస్ ఉన్నాయి. అందులో ద బెస్ట్ ప్లేస్ కాస్త రిషికేశ్ అని చెప్తాను. ఎందుకంటే రిషికేశ్లో ఆల్మోస్ట్ 36 కిలోమీటర్ లాంగ్ కూడా మీకు రాఫ్టింగ్ చేయొచ్చు. మెయిన్గా చెప్పాలంటే ఎగిరెగిరి పడే అలలతో కూడిన నదులు, కాలువల్లో రివర్ రాఫ్టింగ్ చేయడం అనేది ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మాటలో చెప్పలేము. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కలిసి ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు. ఇందులో మీ క్యాపబిలిటీస్ని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనుకుంటూ ఇలా లెవెల్స్ ఉంటాయి. మీరు అకార్డింగ్ టు మీ సిచ్యువేషన్ బట్టి మీరు లెంత్ని సెలెక్ట్ చేసుకోండి. फिर अपने अपने पोजीशन पे बैठ जाओ। మధ్యలో గైడ్ మన ఫొటోస్ తీస్తున్నారు, చూడొచ్చు. ఒక్కొక్కరు ఒక్కో రేంజ్లో స్టిల్స్ ఇస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరం అయితే స్టిల్స్ తీసుకుంటూ అలా క్లిప్స్ అయితే మేమందరం సేవ్ చేసి పెట్టుకున్నాం. నేనైతే శివపురి నుండి రిషికేశ్ స్ట్రెచ్ మొత్తం 16 కిలోమీటర్ల ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. ఇది
రేట్స్ అనేవి వేరే అవుతుంటాయి. మీరు చుట్టుపక్కల నేను ఆల్రెడీ వీడియోలో ముందే చూపించాను, చుట్టుపక్కల చాలా అంటే చాలా ఈ అడ్వెంచర్కి సంబంధించిన బుకింగ్ ఆఫీసులు ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కో రేటు, మీరు బార్గెన్ చేస్తే తగ్గచ్చు. కాబట్టి నేనైతే ఈ 16 కిలోమీటర్ దానికి 450 రూపీస్ అయితే పెట్టాను. ఒక్కొక్కరైతే ఇంకా తగ్గిస్తే ఇంకా 400 రూపీస్ కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. మీరు 400, 450, 500 అది మీరు బడ్జెట్ని మీరు అనుసరించి మీరు 9 కిలోమీటర్ 16 కిలోमीटर्स स्विमिंग आता है आपको? अच्छा स्विमर डूब जाते हैं। चलाओ फॉरवर्ड यार, चलाइए फॉरवर्ड, चलाओ फॉरवर्ड करो यार। चलाओ तेज चलाओ, तेज चलाओ, अरे तेज चलाओ। మధ్యలో గోప్రో హెల్మెట్ పెట్టేసుకుని మన గైడ్ ముందుకు వెనక్కు అంటే ముందు నుంచి ఒకసారి క్లిప్లు, వెనక నుంచి ఒకసారి క్లిప్లు అని అలా మధ్యలో క్లిప్స్ చేస్తుంటాడు. వాటిని ఖచ్చితంగా మెమరీస్ లాగా కాపాడుకోవచ్చు. నా ఎన్నుకున్న అమ్మాయిలు మ్యాగీ ప్యాంట్ కడాపు అని చెప్పేసి మరీ మన గైడ్ని ఫోర్స్ చేస్తున్నారు. ఈ మ్యాగీ ఏంటిరా బాబు అని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉండే. కొంచెం దూరంలో అయితే మ్యాగీ ప్యాంట్ ఉందంట, ఒకసారి చూద్దాం ఏంటి అనేది. पीछे गिरा क्या? आगे गिर सकते हो? आगे गिरोगे तो भाई छोड़ दे। नहीं चलो हेलो, मैं काउंट करूंगा 3 तो एक साथ जंप करना, ठीक है? 1 2 3 गो। हाँ इधर आओ। बिल्कुल मैं बेटा क्या नहीं पलटने में मैं कह रहा में जाऊँ मतलब नहीं पलटो में मतलब फोकस करो। मोनू भाई एक पीछे बढ़ाओ। भाई इसको इधर दो। अरे आप रिलैक्स इधर दो, नोट ले लेना इसमें से वीडियो से ही। आराम से रुको। हाथ पकड़ो मेरा। छोड़ दो बोर्ड को छोड़ दो वहाँ से। अरे बोर्ड को छोड़ दो वहाँ से। रस्सी पकड़ो। हाँ रस्सी पकड़ो ये वाली। इधर आ जाओ, इधर आप पीछे और रस्सी पकड़ इधर जहाँ तक वहाँ तक रहने दो ना नीचे। ऐसा अब ठीक हुआ। अब रहना है पानी में। एक्सप्रेशन दिखाओ इधर। कैसा रहा? चलो जल्दी सीट पे बैठो। काजल लगाने में कितना टाइम लगता है? काजल लगाना में। రివర్ ర్యాఫ్టింగ్లో ర్యాపిడ్లను గ్రేడ్లతో కొలుస్తారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనుకుంటూ. ఇక్కడ గ్రేడ్ 1 to గ్రేడ్ 4 వరకు ర్యాపిడ్లు ఉన్నాయి. మీ సామర్థ్యాన్ని బట్టి మీరు ఆ గ్రేడ్లను మీరు చూస్ చేసుకోవచ్చు. స్టాప్. ఓకే. ఇప్పుడు మనం చేస్తున్న ఈ రివర్ రాఫ్టింగ్ ని వైట్ వాటర్ రివర్ రాఫ్టింగ్ అంటారు. ఎందుకంటే గంగా నది ఇప్పుడు అలలతో కాబట్టి తెల్లగా ఉంటుందన్న కారణంతో వైట్ వాటర్ రివర్ రాఫ్టింగ్ అని చెప్పి దీన్ని అంటారు.
అయిపోతా అరే అవునరా స్టాప్ 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 యావరేజ్గా అయితే అందరూ బ్రహ్మపురి నుంచి రిషికేష్ 9 కిలోమీటర్ స్ట్రెచ్ అయితే అందరూ చూస్ చేసుకుంటారు. ఇంకా కొంచెం లాంగ్ కావాలనుకుంటే 16 కిలోమీటర్స్, అది శివపురి నుంచి రిషికేష్ వరకు, 24 కిలోమీటర్ మెరైన్ నుంచి రిషికేష్ వరకు, 36 కిలోమీటర్స్ ఓడియాల నుండి రిషికేష్ వరకు. ఇలా మొత్తంగా 4 స్ట్రెచెస్ ఉంటాయి. అందరూ నార్మల్గా తీసుకునేది 9 కిలోమీటర్స్ కానీ 16 కిలోమీటర్స్ కానీ తీసుకుంటారు. మీరు ఎందుకంటే మరీ ఎక్కువగా తీసుకుంటే అలవాటు లేని వాళ్ళైతే టైర్డ్ అవుతారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు 9 కిలోమీటర్సా లేకపోతే 16 కిలోమీటర్సా మీరు చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ బాయ్. ఊరి దేవుడా, మనమైతే ఆల్మోస్ట్ మ్యాగీ పాయింట్కి అయితే చేరుకున్నాం. దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం అంత మ్యాగీ 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 మ్యాగీ. ఈ నార్తోళ్ళు మ్యాగీలు మమ్మల్ని తినే బతికిస్తారు కావచ్చు. మనం స్నాక్స్ పాయింట్ అనుకున్నా, మ్యాగీ పాయింట్ అంటే మ్యాగీతో పాటు స్నాక్స్ కూడా ఉంటాయి అనుకున్నా. ఎక్కడ చూసినా కూడా మ్యాగీ తప్ప స్నాక్స్ అసలే లేవు. మళ్ళీ మ్యాగీ కూడా 50 to 100 అంటున్నారు. ఒక దగ్గర 50, ఒక దగ్గర ఇంకొంచెం వాడు ఇంకేం స్పైసెస్ యాడ్ చేస్తున్నాడు, వాడైతే ఇంకా 100 అంటున్నాడు. 100 అనేసరికి మన ఊర్లో బిర్యానీ తినచ్చు కదా విత్ లెగ్ పీస్ తోటి అన్నట్టు అనిపించింది. మొత్తానికైతే 50 రూపీస్ది మ్యాగీ అయితే తీసుకున్నాం ఇద్దరం. 50 పర్లేదు, అంటే వర్తే ప్రైస్కి. ఎందుకంటే ఆ ప్లేస్కి వచ్చి మరి మన కోసమే వాడు మ్యాగీ అమ్మడం అంటే వర్త్ అనిపించింది. పర్లేదు. మ్యాగీ రెడీ అయ్యేంతలోపు మన వాళ్ళందరూ ఫోటో మూలకి వెళ్ళిపోయారు. ఎవరికి వాళ్ళు ఫోటో తీసుకోవడం స్టార్ట్ చేసిండు. మనమైతే ఒప్పుకుంటామా, అందరం ఒక గ్రూప్గా ఒక్కసారి ఓ అందామని చెప్పేసి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. చూడండి ఎలా ఉందో. ఇదిగో చూడండి, మా ఫ్రెండ్ గాడు ఇప్పుడే మ్యాగీ తిన్నాడు. పాపం సరిపోలేదు అనుకుంటా. ఇప్పుడు పులిహోర కలపడానికి మా ఫ్రెండ్ గాడు అయితే మరి చొచ్చుకొని పోయి మరి వాళ్ళు అడగకపోయినా కూడా కెమెరా లాగేసుకొని నేను తీస్తాను అనుకుంటా వాళ్ళ అమ్మాయిల ఫోటోలు అయితే ఎంత పని చేస్తున్నాడు చూడండి. వాడైతే వాడే అంటే వాడికి తోడు వీళ్ళు ఒక్కొక్క రకంగా స్టిల్ ఇచ్చుకుంటా వీళ్ళు ఫోటోలు దిగడం. దేవుడా, ఎప్పుడు ఈ మ్యాగీ పాయింట్ అంటే పొద్దురా అన్నట్టు అనిపించింది. ఇప్పుడే మన మ్యాగీ పాయింట్ నుంచి మళ్ళీ రాఫ్టింగ్ చేయడానికి స్టార్ట్ అయినాం. जोर लगा के 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 మ్యాగీ తిన్నారో మరి దేనికో కానీ వచ్చినట్టున్నది. ఈసారి కొంచెం గట్టిగానే రాఫ్టింగ్ చేస్తున్నారు. అసలే ర్యాపిడ్లు ఎక్కువ ఉన్నాయంట ఇప్పుడు. నా ఎండింగ్ పాయింట్ అయితే వచ్చేసింది. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. లాస్ట్ 2 days బ్యాక్ మోదెరా సన్ టెంపుల్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ టెంపుల్ గుజరాత్లో ఉంటుంది. అది వరల్డ్ హెరిటేజ్ సైట్ అది. సో మీరు మస్ట్గా చూడాల్సిన వీడియో అది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి అది కూడా చూసేయండి. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాలనుకుంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.